హలో నమస్తే అందరికీ. ఈరోజు మన ట్రిప్లో డే 2. ఈరోజు మనం సర్పసంకల్పాన్ని పూజ చేయిస్తున్నాం కదా, అందుకు వెళ్తున్నాం. పూజ బుక్ చేసుకుని ఇక్కడికి వచ్చాక ఎక్కడ ఉండాలి, ఎక్కడికి వెళ్ళాలి, పూజ ఎక్కడ రిజిస్టర్ చేయించాలి అనేది ముందు వీడియోలో చెప్పాను, వెళ్ళి చూసేయండి. మనమైతే పూజకు వెళ్లే ముందు కనకధార నదిలో స్నానం చేయాలి. అక్కడికి వెళ్ళడానికి ఆటోస్ అయితే అవైలబుల్గా ఉంటాయి. 50 రూపీస్ తీసుకుంటారు. టెంపుల్ దగ్గర నుంచి 3 కిలోమీటర్స్ ఉంటుంది. మేమైతే రైన్ పడటం వల్ల రివర్ ఫ్లో ఎక్కువ ఉందని వెళ్ళలేదు. మరి అక్కడి నుంచి వచ్చి మెయిన్ టెంపుల్లో 3 ప్రదక్షిణాలు చేసి ఆది సుబ్రహ్మణ్యం అనే టెంపుల్ ఉంటుంది, అక్కడికి వెళ్ళి 3 ప్రదక్షిణాలు చేసి యాగశాలకు వెళ్ళాలి. మేమైతే ఇప్పుడు మెయిన్ టెంపుల్కి బయలుదేరాం. 8:15 లోపు యాగశాలకు వెళ్ళాలని చెప్పారు. మేమైతే మెయిన్ టెంపుల్లో ప్రదక్షిణాలు కంప్లీట్ చేసుకొని ఆది సుబ్రహ్మణ్యం టెంపుల్కి స్టార్ట్ అయ్యాం. టెంపుల్ దగ్గర నుంచి వాకబుల్ డిస్టెన్స్ ఉంటుంది ఆది సుబ్రహ్మణ్యం టెంపుల్ అండ్ యాగశాల. టెంపుల్ పక్కన సేవా కౌంటర్ దగ్గర అయితే చాలామంది ఉన్నారు. వాళ్ళందరూ ఇక్కడికి వచ్చి పూజ బుక్ చేసుకోవాలనుకుంటున్నారు. టెంపుల్ వాళ్ళైతే పూజారి అవైలబుల్గా ఉంటే మాత్రమే టికెట్ ఇస్తున్నారు, లేదంటే మనం యాగశాలలో కాకుండా బయట కూడా పూజ చేయించుకోవచ్చు. దానికైతే 7 to 10K ఖర్చు అవుతుంది. మామూలుగా మనం ఆ వెబ్సైట్లో బుక్ చేసుకుంటే మాత్రం 4200. మనమైతే ఇప్పుడు ఆది సుబ్రహ్మణ్యం టెంపుల్కి వెళ్తున్నాం. మధ్యలో ఇలాంటి బ్రిడ్జ్ వస్తుంది. చాలామంది ఇక్కడే స్నానం చేస్తున్నారు, అందుకే వీడియో తీయలేదు. ఇదే ఆది సుబ్రహ్మణ్యం టెంపుల్. పక్కనే ఒక రివర్ కూడా పాడుతూ ఉంటుంది ఆది సుబ్రహ్మణ్యం టెంపుల్ దగ్గర. ఇక్కడ 3 ప్రదక్షిణాలు చేసి మరి మనం యాగశాలకు వెళ్ళాలి. ఈ పూజ అయితే 2 days జరుగుతుంది. ఫస్ట్ రోజు అయితే 8:15కి రిపోర్ట్ చేయమంటారు, కానీ పూజ స్టార్ట్ అయ్యేలోపు 10 అవుతుంది. మనం సెకండ్ డే మార్నింగ్ 5:30కే రిపోర్ట్ చేయాలి. మనం టెంపుల్ వెబ్సైట్లో కాకుండా బయట వచ్చి ఇక్కడ పూజ చేపిస్తే వాళ్ళు మాత్రం 1 డేలోనే పూజ అయిపోగొడతారు. అమౌంట్ కూడా చాలా ఎక్కువ. మనం బుక్ చేసుకుంటే 4200, కానీ లేకుంటే ఇక్కడ వచ్చి తీసుకుందామంటే 7,000 to 10,000 ఖర్చు అవుతుంది. అదిగో అక్కడ కనిపించేది యాగశాల. ఇప్పుడు యాగశాలకు వెళ్తున్నాం. ఇక్కడ పక్కన అయితే ఒక రివర్ పాడుతుంది. ఇక్కడైతే లొకేషన్ చాలా బాగున్నాయి. మనం ఫస్ట్ రోజు పూజ అయిపోయిన తర్వాత అక్కడికి వెళ్ళి స్నానం చేసి మళ్ళీ రూమ్కి వెళ్ళొచ్చు. ఇక్కడ లొకేషన్స్ అయితే చాలా బాగున్నాయి. మార్నింగే నేనైతే ఇక్కడ కొన్ని పిక్స్ తీసుకున్నా, ఎలా ఉన్నాయో చూసేయండి పిక్స్. ఇదే యాగశాల. ఇంకా డోర్స్ అయితే ఓపెన్ చేయలేదు. 8:30 కల్లా డోర్స్ ఓపెన్ చేస్తారు. మనం లోపలికి వెళ్ళాక నిన్నది సేవకొండ దగ్గరికి వెళ్ళి రిజిస్టర్ చేయించుకున్నాం కదా, మనకు ఒక నంబర్ ఇస్తారు. ఆ నంబర్ దగ్గర వెళ్ళి కూర్చోవాలి. ఇక్కడ కింద కూర్చోలేని వాళ్ళకి చైర్స్ అయితే అవైలబుల్గా ఉంటాయి. మనకి ఒక పూజారిని అలొకేట్ చేశారు. ఆ పూజారి మన 2 days మన పూజలన్నీ చేస్తాడు. ఈ పూజ మనం ఎందుకు చేపిస్తామంటే, మనం తెలియకుండా పాములను చంపి ఉంటాం, వాటి నివాసాలను కూడా చెడగొట్టింటాం. ఆ శాపాలు ఉంటాయి. ఆ శాపాలు పోవడానికైతే మనం ఈ పూజ చేపిస్తున్నాం. ఈ పూజలో అయితే ఇందులో చూడండి పిండితో చేసిన పాములు అయితే ఉన్నాయి. ఎల్లో కలర్లో ఉన్నాయి చూడండి అక్కడ. ఇందులో ఒకటైతే మగపాము, ఇంకోటైతే ఆడపాము. పక్కన ఉన్నవి చిన్న గుడ్లు. వీటిని పూజ చేసి ఒకటి మగపామును అయితే అగ్నిగుండంలో వేస్తారు, ఆడపాముని అయితే బయట అడవిలో వదిలేస్తారు. ఎందుకంటే అమ్మని పిల్లల్ని చంపరు కదా, అందుకే ఇలా చేస్తారు. గుండంలో వేసిన మగపాము అయితే దేవుడి దగ్గర చేయడానికి 48 days అవుతుందంట. ఇదే గుండం. ఈ గుండంలో లాస్ట్లో పూజారులు వచ్చి పూజ తర్వాత ఇక్కడ వేస్తారు. తర్వాత ఈ బోర్డులో అయితే 4200లోనే అన్నీ ఉన్నాయి. ఎవరికి డబ్బులు ఇవ్వాల్సిన అవసరం లేదని ఉంది. పెద్ద పూజారి దగ్గరికి వచ్చి మనం సంకల్పం చేయించుకోవాలి. సంకల్పం తర్వాత మన ప్లేస్లో వెళ్ళి కూర్చొని అరౌండ్ 12కి మన పూజ అయితే అయిపోతుంది. మనం స్నానం చేసి భోజనశాలకు వెళ్ళాలి. యాగశాల పక్కనే ఉంటుంది భోజనశాల అయితే. పూజ చేయించిన వాళ్ళకైతే సపరేట్గా ఉంటుంది భోజనం ఇందులో. ఎందుకంటే 3 days వరకు పూజ చేయించిన వాళ్ళు ఆనియన్ అండ్ గార్లిక్ తినకూడదు. 1 లోపు అయితే భోజనశాలకు వెళ్ళాలి. మేమైతే భోజనశాల వెళ్ళి కూర్చున్నాం. టేబుల్స్ ఉంటాయి, ఆ టేబుల్స్లో వెళ్ళి కూర్చోవచ్చు. అరిటాకులో వడ్డిస్తారు. ఇక్కడ ఫస్ట్ చట్నీ, ఇందులో కూడా గార్లిక్ అండ్ ఆనియన్ ఉండదు. తర్వాత రైస్ వడ్డిస్తారు, తర్వాత సాంబార్, లాస్ట్లో పాయసం కూడా వడ్డిస్తారు. మరి ఈవినింగ్ 6కి భోజనాలు స్టార్ట్ అవుతాయి. మరి ఈవినింగ్ ఇక్కడే ఆది సుబ్రహ్మణ్యం టెంపుల్ దగ్గర 3 ప్రదక్షిణాలు చేసి భోజనశాలకి అయితే వెళ్ళాలి. నేను ప్రదక్షిణాలు చేసేటప్పుడు రైన్ అయితే ఫుల్గా పడింది. ఇక్కడ వాటర్ చూడండి చాలా వచ్చాయి. ఈ టెంపుల్ అయితే రివర్ పక్కనే ఉంటుంది. ఇక్కడికి రావాలంటే రైనీ సీజన్లోనే రావాలి, ఎందుకంటే లొకేషన్స్ చాలా బాగుంటాయి. మీరు సమ్మర్ సీజన్లో వచ్చారంటే అసలు లొకేషన్స్ ఏం మంచిగా ఉండవు. ఇదే యాగశాల, మనం మార్నింగ్ చేసాం కదా పూజ, అదే యాగశాల. దాని పక్కనే ఉంటుంది ఇక్కడ భోజనశాల. మేము వెళ్ళేసరికి లైన్ అయితే చాలా పెద్దగా ఉంది. ఇక్కడ అలౌ చేయాలంటే మనం పూజ బుక్ చేసుకుంటాం కదా, జిరాక్స్ తీసుకుని వెళ్ళాలి, లేకపోతే అలౌ చేయరు. ఇక్కడ ఇదే భోజనశాల, ఇదైతే చాలా పెద్దగా ఉంది. అందరూ కిందనే కూర్చోవాలి. కింద కూర్చోలేని వాళ్ళకి అక్కడ లాస్ట్లో టేబుల్స్ వేసారు చూడండి, అక్కడ వెళ్ళి కూర్చోవచ్చు. ఎగ్జాక్ట్గా 6:30 స్టార్ట్ అయిపోతాయి భోజనాలు. అరిటాకులో వడ్డిస్తారు. ఫస్ట్ అయితే అటుకులో వడ్డిస్తారు, తర్వాత ఉప్మా లాగా ఉంది, ఇది ఎందుకు నాకు అర్థం కాలేదు. ఇందులోకైతే పెరుగేస్తారు. భోజనం తర్వాత టీ, కాఫీ, పాలు అన్నీ ఇస్తారు. ఆ భోజనాలు చేసిన తర్వాత మెయిన్ టెంపుల్లో 3 ప్రదక్షిణాలు చేయాలి. ఆ 3 ప్రదక్షిణాలు చేసిన తర్వాత మనమైతే రూమ్కి వెళ్ళిపోవచ్చు. ఇది నెక్స్ట్ డే. ఇది పూజలో అయితే డే 2, మన ట్రిప్లో అయితే డే 3. మార్నింగ్ 5:30కే ఇక్కడ యాగశాలకు వచ్చేయాలి.
అరౌండ్ 6కి ఇక్కడ పూజ స్టార్ట్ అయిపోతుంది. కరెక్ట్గా 6కి స్టార్ట్ అవుతుంది, మరి 7:30 లోపు అయిపోతుంది పూజ అయితే. ఈ 2 days పూజలో బాయ్స్ని అయితే పంచా టవాల్ వితౌట్ షర్ట్ అయితే అలౌ చేస్తారు, లేదంటే అలౌ చేయరు యాగశాలలోకి. పూజకి అయితే అప్పుడే రెడీ చేస్తారు, మన అలగేట్ చేసి ఉంటారు కదా ఆ పూజారి ఇవన్నీ రెడీ చేసి ఉంటారు మనం రాకముందే. ఇక్కడ 150 to 200 మెంబర్స్కి పూజ చేస్తారు ఒకరోజు. 365 days జరుగుతాయి అలా. ఈ పూజ 7:30కి అయిపోతుంది. పూజ తర్వాత పెద్ద పూజారి దగ్గర వెళ్ళి ఆశీర్వాదం తీసుకొని మళ్ళీ ఇక్కడికి బాల బ్రాహ్మణులు అయితే వస్తారు. వాళ్ళు ఇక్కడ పూజ చేసి వాళ్ళ దగ్గర ఆశీర్వాదం తీసుకోవాలి. తర్వాత బయటికి వెళ్ళి గోమాత ఉంటుంది, గోమాత దగ్గర కూడా దర్శనం చేసుకొని మరి భోజనశాలకి అయితే వెళ్ళాలి మనము. ఈ యాగశాల పక్కనే ఉంటుంది గోమాత దర్శనం అయితే. మేము దర్శనానికి అయితే వెళ్తున్నాం. లైన్ అయితే చాలా పెద్దగా ఉంది. పౌర్ణమి రోజు మరి వీకెండ్స్ అయితే చాలా రష్ ఉంటుంది. మీరు దర్శనంకి అయితే వీక్ డేస్లో రండి, అట్లయితే రష్ తక్కువ ఉంటారు. మేమైతే గోమాత దర్శనం చేసుకొని డైరెక్ట్ ఇలానే భోజనశాలకి వెళ్ళిపోయాం. ఎందుకంటే 8:30 లోపు మళ్ళీ క్లోజ్ చేస్తారంట భోజనశాల. ఎంతో త్వరగా వీలైతే అంత త్వరగా వెళ్ళిపోవాలి భోజనశాలకి. మేము భోజనశాలకి మేమైతే వెళ్ళి కూర్చున్నాం. అరిటాకు వేశారు. నిన్న ఈవినింగ్ పెట్టారు కదా ఉప్మాలాగా ఉంది అన్నాను, అది మరి అటుకులు పెట్టారు. ఏమంటే ఇప్పుడు కరెంట్ వేయలేదు. భోజనం తర్వాత టీ, కాఫీ, పాలు అన్నీ ఉంటాయి. భోజనం తర్వాత మరి 12కి మెయిన్ టెంపుల్లోకి వెళ్ళాలి. అక్కడ నాగప్రతిష్ఠ అనేది జరుగుతుంది. ఆ నాగప్రతిష్ఠకి అటెండ్ అవ్వాలి. దాని తర్వాత మనకైతే ఒక ప్రసాదం ఇస్తారు. ఆ ప్రసాదంలో ఏముంటుందంటే టెంకాయ ఉంటుంది. ఆ టెంకాయ మనమే వండుకొని తినాలంటే ఏదైనా స్వీట్ చేసుకొని, మరి హాట్ చేయకూడదు. ఈ పూజ అయితే నియర్లీ 1 hour జరుగుతుంది, 12 to 1. ఇది వీకెండ్ అవ్వడం వల్ల క్రౌడ్ అయితే చాలా ఉంది. మీకు ప్రసాదం కావాలంటే మీరు బుక్ చేసుకున్నది రిసిప్ట్ తీసుకెళ్తే మాత్రమే ఇస్తారు, లేదంటే ఇవ్వరు. వాళ్ళ రిసిప్ట్ అది తీసేసుకుంటారు. అప్పుడు మనకి ఒక బ్యాగ్లో ఒక టెంకాయ, దాంట్లో ఒక చెక్క ఉంటుంది. ఆ చెక్క ఇంటికి తీసుకెళ్ళాలి. మేమైతే అన్నీ తీసుకొని బయటకైతే వచ్చేస్తాం. బయట ఒక ప్రసాదం కౌంటర్ ఉంటుంది. ఇక్కడ ప్రసాదం కావాలంటే మళ్ళీ సపరేట్గా మనం మనీ పే చేయాలి లడ్డూకి. ఈ సేవా కౌంటర్ దగ్గరకు వచ్చి మనీ పే చేసి టికెట్ తీసుకుంటే మాత్రం అక్కడ లడ్డూస్ ఇస్తారు. మేమైతే లడ్డూస్ తీసుకుని ఇంకా స్టార్ట్ అయిపోయాం రిటర్న్ మా రూమ్కి. మరి మధ్యలో భోజనం చేసినాం. అక్కడ హోటల్స్లో వెళ్ళి మనం ఇలా పూజ చేయించామని చెప్తే వాళ్ళు ఆనియన్ గార్లిక్ లేకుండా ఐటమ్స్ చెప్తారు. అయితే మరి రిటర్న్ అయిపోయాం రైల్వే స్టేషన్కి. మేము వచ్చిన ట్రైన్ డీటెయిల్స్ అయితే పైన డిస్ప్లే చేస్తున్నా, చూసేయండి. మీకు ఇన్ఫర్మేషన్ నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. కొక్కి సుబ్రహ్మణ్యం వెళ్తున్న మీ ఫ్రెండ్కి అయితే షేర్ చేసేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.